శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. సంత్ తుకారాం. మానవ జీవన బాటలో గమ్యమైన భగవంతునికై గమించువాడు జీవుడు. భక్తి మార్గము. భక్తుడు మార్గగామి. గమ్యమును చేర్చున్నది మార్గము. మార్గమును తెలుపువాడు మార్గగామి. మార్గగామికి మార్గము పరిచితం, అనుభవ సిద్ధం. ఆధ్యాత్మిక రంగంలో భక్తులే మార్గగాములు. అజ్ఞానారణ్యంలో పరిభ్రమించు జీవుని దారి మరల్చి లక్ష్యము నెరుకపరిచి గమ్యమును చేర్చువారు భక్తులు, సంతు పురుషులు. భక్తి విశ్వాసములను రెక్కలు కట్టుకొని ఎగిరి ఎగిరి అనంత నారాయణుని పుణ్యధామములో కాలుమోపిన కారణజన్ములు. నిరంతర తపోధ్యానాదుల యందు అంతఃకరణను శుద్ధిపరిచిన మహితాత్ములు. అతిథి అభ్యాగతాదరణలో హృదయమును నిర్మలమునర్చుకొనిన పవిత్రాత్ములు. సదాచార జీవనములో సర్వాత్మభావమును సంతరించుకొని సమస్థితి నొందిన సత్పురుషులు. నిత్యానుష్ఠానంలో బ్రతుకును శుద్ధి చేసుకుని రాగద్వేషములను తటస్థపరుచుకొని అభిమాన అహంకారములను అంతరింపజేసుకొని ప్రేమనేత్రములతో కారుణ్య పలుకులతో ధర్మజీవనమును గడుపుచు తమ ఆరాధ్య దైవమునకై హృదయ కవాటములు తెరిచి మహాత్ములు వేచియుందురు. భక్తుని మనసులో కదిలిన ఆర్తి భగవానుని కదిలించి భగవద్విభూతిని హృదయంలో అనుభవింపచేసి జ్ఞానస్ఫూర్తిని పొందించి తరింపచేయును. తెరువబడియున్న భక్తుని పవిత్ర హృదయములో భగవానుడు ప్రవేశించును. కొందరు భక్తులకు భగవానుడు మోహనమూర్తి అయి కనిపించి వారిని ఉద్ధరించును. మరికొందరికి సుశ్రావ్య నాదమై వినిపించి వారిని తరింపజేయును. కొందరిని వెంబడించి నడుచును, మరికొందరిని నడిపించుచూ వెంబడించును. భగవద్వైభవం భక్తులను నడిపించుచుండా చైతన్య స్వరూపులైన భక్తులు తమ జీవనకాంతిచే ముముక్షువులకు మార్గగాములై వారిని ఆదర్శబాటలో నడిపింతురు, అనుభవగమ్యమును చేర్చుదురు. అట్టి భక్తుల సాంగత్యం దుర్లభం. నమ్రతయే వారిలో గోచరించు నాణ్యత, సౌమ్యతయే వారిలో అగుపించు సంపద. మానవత్వమే వారి జాతి, ప్రేమ జీవనమే వారి నీతి, నిర్మలతత్వమే వారి కులము, నిరాడంబరతయే వారి గోత్రం. జాతి, కుల, రూప, విద్య, ధనాది భేదములను విస్మరించి సదా ఆంతర్యంలో శ్రీహరినే స్మరించి జీవించు భక్తులు ధన్యాత్ములు, ఆదర్శ పుణ్యాత్ములు. అట్టి మహాత్ముల కోవకు చెందిన భక్తాగ్రగణ్యుడే పాండురంగ చరణసేవకుడైన సంత్ తుకారాం. పాండురంగదేవుని దాసజనులై జీవించిన మరాఠీ భక్తులలో తుకారాం అగ్రగణ్యులు. పండరీనాథుని గురించి తాను రచించిన అభంగాలు ఈనాటికి మహారాష్ట్ర ప్రజలను ఉత్తేజపరచుచూనే ఉన్నవి. అవి కవితాధోరణిలో రచింపబడినవి కావు. భగవానునికై తుకారాం హృదయంలో కదిలిన ఆవేదనయే కీర్తనల రూపంలో వ్యక్తమయ్యింది. తల్లి పొందుకై విలపించు పసిపాప ఆక్రందన అందులో గోచరించును. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తి గట్టు చేరడానికై ప్రయత్నిస్తున్నట్లు కనిపించును. పూనాకు సమీపమున ఇంద్రయాణి నదీ తీరమున దేహు అను గ్రామం కలదు. భక్తి శ్రద్ధలతో జీవించు వర్కారీ మహాత్ములు ఈ గ్రామంలో జీవిస్తుండేవారు. వర్కారీ సంప్రదాయంలో చరించు వారిని వర్కారీలందురు. పాండురంగ భక్తియే వర్కారీ సంప్రదాయంలో ప్రధానాంశము. ఈ వర్కారీ మార్గమును అవలంబించు భక్తులు కొన్ని నియమములను విధిగా పాటింతురు. అవి: 1. సంవత్సరమునకు 2 పర్యాయములు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పరమపుణ్యక్షేత్రమైన పండరీపురం వెళ్ళి పాండురంగని దర్శించుట. 2. ఏకాదశి పర్వదినముల యందు ఉపవాస వ్రతమును అవలంబించుచు రాత్రి అంతయు జాగరణ యందు సంకీర్తన జపధ్యానాదుల యందు కాలం గడుపుట. 3. పాండురంగ హరి జై జై, రామకృష్ణ హరి జై జై అను నామమును సదా కీర్తించుట. 4. జాతి, కుల, ధనాది భేదములను విస్మరించి పదుగురితో జీవించుట. 5. భగవానుని అమృత హస్తములలో పరికరములనేటి భావముతో కర్మలు ఆచరించుచు శరణాగత భావముతో జీవించుట. 6. పేదవారిలో పాండురంగని దర్శించి వారికి సముచిత సహాయం అందించుట. 7. భగవత్ కథాగానముల ద్వారా భగవద్భక్తిని ప్రచారం చేయుట. పై లక్షణాలతో జీవించు మహాత్ములను వర్కారీలందురు. అట్టి వర్కారీ మహాత్ములకు నిలయమైన దేహు పుణ్యస్థలిలో సంత్ తుకారాంజీ మహారాజ్ జన్మించాడు. తుకారాం తల్లి కనకాబాయి, తండ్రి బల్హోబా. వీరు భక్తి ప్రవత్తులు కలవారు. తమ ఆరాధ్య దైవమైన పాండురంగని సదా కీర్తిస్తూ జీవిస్తుండేవారు. తల్లిదండ్రులలో గోచరమయ్యే భక్తి శ్రద్ధలు కుమారుడైన తుకారాములో చక్కని అవగాహనను పెంపొందించాయి. తుకారాంకు 15 సంవత్సరముల వయసు రాగానే రుక్మాబాయి అను కన్యారత్నమును చూసి వివాహం చేశారు తల్లిదండ్రులు. ఆ నూతన దంపతులకు పుత్ర సంతానం కూడా కలిగింది. వివాహానంతరం 2 ఏండ్లకు రుక్మాబాయి క్షయరోగమునకు గురి అయి మరణించింది. ఆమె చనిపోయిన కొంతకాలమునకు కుమారుడు కూడా మరణించడం జరిగింది.
భార్యాపుత్రుల మరణం తుకారాంలో తీవ్ర ఆవేదనను కలిగించింది. బ్రతుకుపై విరక్తి జనించింది. కుమారునిలో గోచరమవుతున్న వైరాగ్య చిహ్నములను చూసి తల్లిదండ్రులు భీతి చెందారు. తుకారాం మనస్సు మారల్చవలయునని ద్వితీయ వివాహం చేయుటే మార్గమని తలంచి పూనా నగరంలోని ఒక ఆదర్శ కుటుంబంలో జీజాబాయి అను కన్యను చూసి వివాహం చేశారు. తుకారాం ద్వితీయ వివాహానంతరం తల్లిదండ్రులు మరణించారు. తుకారాం 3 బిడ్డల తండ్రి అయ్యాడు. ఆ సమయంలోనే మహారాష్ట్ర దేశంలో తీవ్ర క్షామం ఏర్పడింది. బ్రతుకే బరువుగా పరిణమించింది. తిండి లేక తన బిడ్డలు అలమటించసాగారు. ఈ దుర్భర కఠోర పరిస్థితులను గాంచిన తుకారాం కోమల హృదయం ఆవేదనతో అలమటించసాగింది. ఆందోళనతో ఆరాటపడసాగింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న విషాదం ఒకవైపు, పిల్లలకు ఆహారం అందించలేని దారిద్ర్యం మరి ఒకవైపు తుకారాం సుకుమార హృదయాన్ని ముక్కలు చేసి వేసినది. ఒకనాటి రాత్రి తుకారాం నిద్రించడానికి పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. ఆలోచనలు సాగర తరంగాల వలె లేస్తున్నాయి. ఇంటి వెలుపలికి వచ్చి వీధి వంక చూశాడు. ప్రకృతి అంతయు గాఢాంధకారంలో మునిగి ఉన్నది. తన హృదయంలో వ్యాపించి ఉన్న అంధకారం అంతకన్నా ఎక్కువగానే ఉన్నట్లు తుకారాంకి గోచరించింది. ఎవ్వరికీ చెప్పకుండా నడక సాగించాడు. స్థానిక పాండురంగస్వామి ఆలయం చేరాడు. తనకు ముందు తన వంశంలో 7వ తరమువాడైన విశ్వంభరాబువ అనునతడు ఈ ఆలయ నిర్మాణకర్త. ఆలయంలోకి ప్రవేశించాడు తుకారాం. తన తాతయ్య అయిన విశ్వంభరబువ రంగనికి ఆలయాన్నే నిర్మాణం చెయ్యగా తాను పాండురంగనికి నైవేద్యాన్ని కూడా సమర్పించలేని దుర్దశలో ఉన్నందుకు చింతించాడు. హే పాండురంగ, దయాసాగర, అగాధమైన ఈ సంసార సాగరాన్ని ఈదనశక్తుడనై నీ పావన చరణయుగము నాశ్రయించాను, కరుణించు. శోకకోపములో బడి కొట్టుమిట్టాడుతున్నాను. దారిద్ర్యం నా మనసును దహించి వేస్తుంది. జీవిత లక్ష్యమేమిటో నాకు బోధపడుటలేదు. నిన్ను చేరే మార్గమేమిటో కూడా నాకు తెలియదు. ఈతి బాధలలో చలించుటే గాని నీతి బోధలలో చరించుట ఎరుగను. జపమేమిటో తెలియదు, తపమేమిటో అర్థం కాదు. గ్రంథ పరిశోధన లేదు, విద్యాగంధం అసలే లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నీ పాదాలను ఆశ్రయించడం. అందుచేతనే ఈనాడు సమస్తమును పరిత్యజించి నీ పాదాలు ఆశ్రయించాను. ఆశ్రితులైన భక్తులను ఉద్ధరించు కరుణాసముద్రుడవు నీవని గ్రహించి నీ పాదపద్మములు ఆశ్రయించాను. ఇక నన్ను కడతీర్చు భారం నీదే అని విలపిస్తూ కీర్తన గానం చేయసాగాడు. ఓ విఠోబా, నీవే నా తల్లివి. ఓ విశ్వంభర, నీవే జగదాధారుడవు. భవబంధములను ఖండించువాడవు, జ్ఞానస్వరూపుడవు, సర్వవ్యాపివి. ఎక్కడ దాగినావు విఠలా? నన్ను అలా చిన్నచూపు చూడకు, నన్ను పరిత్యజించకు. అంతర్యామివైన నీకు నన్ను అనుగ్రహించుట అసాధ్యమా? నాకు దర్శనమొసంగి రక్షించుట దుర్లభమా అని విలపించుచూ నేలపైబడి మూర్చెల్లెను. దీనదయాళుడైన పాండురంగుడు నామదేవునితో కలిసి తుకారాంకు స్వప్నదర్శనమిచ్చి, తుకారాం, అనవసరంగా వ్యధ చెందకు. నీవు భాగవతోత్తముడవు. భక్తి మార్గములో చరించి నీవు తరించుటయేగాక ఇతరులకు కూడా మార్గగామివి కాగలవు. నీవు చింతించవలదు. ఇక మీదట నీవు నా చేతిలో పరికరానివి. నన్ను గూర్చి కీర్తించి తరించుము. నామదేవుడు వ్రాయగా మిగిలిన అభంగములను పూర్తి చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అని అమృత సందేశము నొసంగెను. తుకారాం నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచెను. పాండురంగదేవుని దివ్యరూపమే అతని కనుల ముందు దోబూచులాడుచున్నది. హృదయం ఆనందంతో పరవశించి పరవళ్లు తొక్కుచున్నది. నేత్రాల వెంట ఆనంద బాష్పాలు రాలుచున్నవి. భగవానుని దివ్యమంగళ విగ్రహమునే స్మృతికి తెచ్చుకుంటూ ఆనందంతో కీర్తనగానం చేశాడు. హే విఠలా, సత్తాస్వరూపుడు అయిన నీవు శ్యామసుందరుడవై మా కొరకు వెలసియుండ. అసద్రూపమైన సంసార సాగరంలో అజ్ఞానులమై మసకవేయుట మాకు తగునా? ఓ ప్రభు, నేను మోక్షమును వాంఛించను. నీ దివ్యమంగళ విగ్రహమును దర్శించుచు నీ ప్రేమామృతమును పానము చేయుటయే నేను సదా వాంఛింతును అని గానము చేయుచు పారవస్యము ఉప్పొంగ దేహము కంపనము చెందుచుండా క్రిందపడి మళ్లీ మూర్ఛిల్లెను. తుకారాం ఒక చక్కటి స్వప్నమును దర్శించెను. తుకారాంజీకి 300 సంవత్సరముల క్రితం మనుగడను సాగించిన బాబాజీ చైతన్య అను మహాత్ముడు స్వప్నంలో తుకారాంను ఆశీర్వదించి మంత్రదీక్ష నొసంగిను. బాబాజీ చైతన్యుల వారొసంగిన మంత్రదీక్షచే ఆధ్యాత్మికంగా ప్రభావితులైన తుకారాంజీ పాండురంగని దివ్యానుగ్రహమునకు సంతసించి పరవశించారు. తనలో వినూత్న పరిణామం జనించింది. మనస్సు కుదుటపడింది. భగవద్దర్శనం వినా మరో సంకల్పం ఆంతర్యంలో కదలడం లేదు. ఆనందముతో హృదయం ఉరకలవేయసాగింది. తనలో గోచరమయ్యే ఆధ్యాత్మిక పరిణామమును వ్యక్తం చేస్తూ తుకారాం ఒక చక్కటి అభంగము గానం చేశారు. నా నేత్రాలతో మరణాన్ని నేను గాంచాను. నేను అనంత సామ్రాజ్యంలో జన్మించాను. నేను అమరుడను. అహంకారాన్ని సమూలంగా అంతరింపచేశాను. జనన మరణ చక్రాన్ని అధిగమించాను. నేను నాది అనునవి నాలో అదృశ్యమైనవి. నేను పాండురంగనిచే ఎన్నుకోబడ్డాను. సంసార సాగరాన్ని నేను దాటాను.
భగవన్నామం అనే నౌకలో ప్రజలను ఎక్కించుకొని ఈ భవసాగరమును దాటింతును అని గానం చేసెను. ఆనందసాగరం వలె హృది నిండియుండ తుకారాం దేవాలయం నుండి వెనుదిరిగెను. కానీ అతడు ఇల్లు చేరలేదు. భండారా పర్వత శిఖరం నదిరోహించెను. అచ్చట ఆసీనుడై పాండురంగ భగవానుని దివ్య విభూతులను గూర్చి కీర్తించసాగెను. క్రూర మృగాలు తుకారాం వద్ద ఆసీనమై ఉండేవి. పక్షులు అతని ఒడిలో కూర్చొని ఉండేవి. పాండురంగడే సర్వస్వమని భావించిన తుకారాం మహాత్ముడు క్రూర మృగములలో కూడా పాండురంగనే దర్శించేవాడు. పశుపక్షాదులు కూడా పాండురంగ చైతన్యంతో నిండి ఉన్నవని అతని ప్రగాఢ విశ్వాసము. ఇలా కొన్ని రోజులు గడిచింది. తుకారాం సతీమణి జీజాబాయి తీవ్రంగా ఆందోళన చెందసాగింది. ఇంతలో గ్రామస్తులొకరు తుకారాంజీ భండా పర్వతంపై దర్శించడం జరుగుతుంది. తుకారాం ఒక్కడే భండారాగిరిపై ఆసీనుడై పాండురంగని గూర్చి కీర్తించుచున్నాడన్న వార్త వారి ద్వారా జీజాబాయికి తెలుస్తుంది. ఆవిడ మిశ్రమ భావాలతో సతమతమైనది. భర్త జాడ తెలిసిందని ఒకవైపు సంతోషపడసాగింది. తన భర్త సంసారాన్ని గూర్చి చింతించకుండా పర్వతంపై కూర్చొని బాధ్యతను విస్మరించాడని మరొకవైపు దిగులు పడసాగింది. వెంటనే భర్తకు ఆహారం తీసుకుని తాను భండారా పర్వతాన్ని చేరింది. భర్తను చూసింది. ఆమె ఆవేదనకు హద్దు లేకుండా పోయింది. తను ఆనంద పార్వస్యంలో పాండురంగని గూర్చి భజించుచున్న తన భర్త అసమర్థతకు ప్రతిరూపమని భావించింది. ఏమండి, ఏమిటి మీరు చేస్తున్నది? ఇదేనా భక్తి? భార్యాబిడ్డలను త్యజించి వారిని పోషించవలసిన మీ బాధ్యతను విస్మరించి ఇలా భగవన్నామం చేసుకుంటూ జీవించడం ధర్మమా అని ప్రశ్నించింది. తుకారాం నేత్రాలు తెరిచి, మానవుడు భగవంతుని పొందేటందులకే జన్మించాడు. భగవత్ సాన్నిధ్యమును పొందుటకు చేయు ప్రయత్నమే నిజమైన ధర్మము అని తుకారాం తెలిపాడు. అయితే మీ దేవుని కన్నా నా దేవుడే గొప్ప అని జీజాబాయి అన్నది. నీ దేవుడెవరు అని ప్రశ్నించాడు తుకారాం. సతికి పతియే ప్రత్యక్ష దైవం. మీ దైవాన్ని విడిచి మీరెలా జీవించలేరో నా దైవమైన మిమ్మల్ని మరచి నేను జీవించలేను. దయవుంచి ఈ ఆహారమును స్వీకరించి ఇంటికి మరలండి అని ప్రార్థించింది జీజాబాయి. నేను ఇంటికి రాను, నేను అరణ్య ప్రదేశములలోనే కాలం గడుపుతూ భగవంతుని స్మరించి తరించెదను అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు తుకారాం. మీరు చెబుతున్నది సత్యదూరం వలె కనిపించుచున్నది. భగవానుడు అరణ్యములలో కూర్చొని సాధన చేస్తేనే లభ్యం కాగలడని, ఇంటి వద్ద సాధన సాగించినచో లభ్యం కాదని ఏ శాస్త్రం తెలుపుతున్నది? భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తి ఎక్కడున్ననూ భగవానుని కృపకు పాత్రుడు కాగలడు. బాధ్యతలను విస్మరించి సంసార భీతితో పిరికివాడై అరణ్యముల కరుదించు వ్యక్తులు భగవానుని దృష్టిలో కూడా అసమర్థులుగా పరిగణించబడతారు అని భావగర్భితంగా ప్రవచించింది జీజాబాయి. ఆవిడ మాటలు తుకారాంజీ ఆలోచనలను రెచ్చగొట్టాయి. ఆవిడ మాటల్లో సత్యమున్నదని గ్రహించిన తుకారాం భార్యను అనుసరించి ఇల్లు చేరాడు. గృహంలోనున్నను తుకారాం మనస్సు గృహకృత్యాల యందు లగ్నం కావడం లేదు. సదా పాండురంగదేవుని కీర్తిస్తూ చక్కటి అభంగాలు రచించాడు. అవి ప్రజల్లో బాగా వ్యాపించాయి. పాండురంగని దివ్య కళామయ వైభవమును గూర్చి తుకారాం ప్రవచించేవాడు. పాండురంగని దివ్యనామాన్ని గానం చేసేవాడు. తన సంకీర్తన ప్రభావంతో భక్తులను ఆనందసాగరంలో ముంచేవాడు. కుటుంబ పోషణకు బిచ్చమెత్తేవాడు. అదియును క్రమబద్ధంగా నిర్వహించేవాడు కాదు. భిక్షకు వెళ్లాలనే సంకల్పం ఉదయిస్తే వెళ్ళేవాడు. లేనిచో నామ సంకీర్తన ఎందే కాలమును గడిపేవాడు. పాండురంగ నామవైభవమును ప్రచారం చేయుచు జీవించేడువాడు. భక్తులు అయాచితంగా నొసంగువానిని స్వీకరించుచుండెడువాడు. ఒకనాడు తుకారాంజీ ప్రక్క గ్రామమునకు వెళ్ళి సంకీర్తన చేసి మరలి వచ్చుచుండా ఒక చెరుకు తోట యజమాని తుకారాంజీకి నమస్కరించి తన తోటలోని చెరుకులను కొన్నిటిని తీసి తుకారాంజీకి సమర్పించెను. అవి తీసుకుని తుకారాం ఇంటికి వచ్చెను. తుకారాంజీ ఇంటి గుమ్మం వద్దకు రాగానే అక్కడ బాలురనేకులు క్రీడించుచుండుట తుకారాం చూశాడు. వెంటనే తన చేతిలోని చెరుకు గడలను ఆ పిల్లలకిచ్చి వారి దరహాసంలో దోబూచులాడు పాండురంగదేవుని గాంచి ముదమందెను. చెరుకులన్నీయూ బాలురికిచ్చి చివరగా ఒక్క చెరుకుగడను చేతపట్టుకుని ఇంటిలోనికి ఏతించెను. తుకారాం పిల్లలకు చెరుకులు పంచిపెట్టుట జీజాబాయి లోనుండి కిటికీ ద్వారా చూసింది. ఆమెలో క్రోధాగ్ని చెలరేగింది. తన భర్త చెరుకుగడలన్నీ వృధా చేసినాడని భావించింది. తుకారాం భార్యను సమీపించి మిగిలిన ఆ ఒక్క చెరుకుగడను ఇవ్వడం జరిగింది. కోపోద్రిక్తురాలై ఉన్న జీజాబాయి ఆ చెరుకుగడను తీసుకుని నేలపై విసిరికొట్టింది. చెరుకుగడ 2 ముక్కలైంది. వెంటనే తుకారాం ఆ 2 చెరుకు ముక్కలను చేతపట్టుకొని, ఆహా జీజీ, నా మీద నీకెంత ప్రేమ! మిగిలిన ఒక్క చెరుకుగడను నేను నీకివ్వగా దానిని నా కొరకై నీవు 2 ముక్కలు చేసితివి. నేనంటే నీకెంత ప్రేమయో గదా అని సంతసించెను. సహనశీలుడైన తుకారాంజీ హృదయపు లోతుల నుండి వెలువడిన ఆ అమృతవాక్కులు భార్య అయిన జీజాబాయిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తినవి. తాను సహనశీలుడై జీవించడమేగాక ఇతరులను కూడా క్షమ కలిగి జీవించమని ప్రబోధించాడు. ఓర్పుతో జీవించుటయే బ్రతుకులో నేర్పు అని ప్రవచించేవాడు.
తుకారాంజీ రాగద్వేషాలకు అతీతుడు, ద్వేషించిన వారిని కూడా ప్రేమించే అమృత హృదయుడు. నామప్రచారంలో అతడు అనేక ఇక్కట్లకు గురయ్యాడు. ఇక్కట్లన్నీ భగవత్ప్రసాదంగా భావించేవాడు. ఒకనాడు తుకారాం వీధిలో నడుచుచుండగా ఒక భక్తుడు చూశాడు. అతనికి తుకారాం మార్గదర్శకులు. తుకారాం మహాత్ముని బోధనలతో తన జీవితాన్ని దిద్దుకున్నాడు. తన ఇంటి ముందుగా ఆనాడు తుకారాం మహాశయుడు వెళ్ళుట గమనించి వెళ్ళి నమస్కరించి తన ఇంటికి ఆహ్వానించాడు. తుకారాంని లోనికి తీసుకువెళ్ళాడు. ఆ మహాత్ముని పాదాలంటి నమస్కరించాడు. స్వీకరించమని పండ్లు పాలు తెచ్చిచ్చాడు. ఫలమారగిస్తున్న తుకారాంజీని ఆ ఇంటి ఇల్లాలు చూసింది. ఆమెకు చాలా కాలంగా తుకారాంపై ద్వేషభావం ఉన్నది. తుకారాంజీ బోధల వలన తన భర్త అన్యాయమయ్యాడని ఆవిడ అపోహ పెరిగి ఆక్రోశమైంది. ఆక్రోశం రగిలి ద్వేషం అంకురించింది. ద్వేషము పగగా మారి ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. తుకారాం తన ఇంటిలోనే ఉన్నాడు. పగ తీర్చుకునేందుకు ఇంతకన్నా అనువైన అవకాశం లభించదని ఆలోచించింది. సలసల కాగిన నూనెను ఒక పాత్ర యందుంచుకుని వెడుతూ కాలు జారి పడినట్లు అభినయించుచు ఆ వేడి నూనెను తుకారాంపై గుమ్మరించింది. కానీ తుకారాం మహాశయుడు చలించలేదు. అతడి మొగముపై చిరునగువు అదృశ్యం కాలేదు. చూచుచుండగానే ఆవిడ శరీరమంతా కాలిన చిహ్నములతో బొబ్బలు లేచాయి. భరించలేని బాధతో విలపిస్తూ ఆమె తుకారాం పాదాలపై పడి క్షమించమని ప్రార్థించింది. కాపాడమని అర్థించింది. వెంటనే తుకారాం పాండురంగనామము చెబుతూ ఆమెను పట్టి లేపాడు. తుకారాం మహాశయుని దివ్య స్పర్శతో ఆమె శారీరక బాధ నివారించబడింది. దేహముపై ఏర్పడి ఉన్న బొబ్బలు అదృశ్యమయ్యాయి. తుకారాం ఆమెను తదేకంగా చూస్తూ, తల్లి నిజం చెప్పు, నాపై కాగిన నూనెను పోయడం ప్రయత్నపూర్వకంగా చేసింది కాదా అని అడిగాడు. ఆమె కన్నీరు కారుస్తూ, మహాత్మా, నేను ప్రయత్నపూర్వకముగానే చేశాను. మీ వల్లనే నా భర్త భక్తిలో దిగి అన్యాయం అవుతున్నాడని అపోహపడ్డాను. మిమ్మల్ని హింసించాలని ప్రయత్నించాను. పాపాన్ని మూటగట్టుకున్నాను. నన్ను క్షమించండి అని తుకారాం పాదాలపై పడింది. తుకారాం మందహాసం చిందిస్తూ, తల్లి, తుకారాం వ్యక్తిత్వం ఇంకా మిగిలియున్నదని భావించావా? పాండురంగని దివ్యదర్శనముతో నాలోని అహంకారమంతా సమూలంగా నశించిపోయింది. ఇక మీదట తుకారాంకి మిగిలియున్నది పాండురంగడొక్కడే. తుకారాం చేయగలిగింది నామప్రచారం ఒక్కటే అని చెప్పి ఆమెను ఓదార్చి ఆశీర్వదించి విఠలనామం చెబుతూ గృహోన్ముఖుడయ్యాడు. తుకారాంజీ భక్తి వైశిష్ట్యము, సంకీర్తన వైభవము నలువైపులా వ్యాపించింది. ఎందరో భక్తులు ఆయన మార్గమును అవలంబించి జీవించసాగారు. తుకారాం అభంగాలు ప్రజల్లో బాగా వ్యాపించాయి. తుకారాం పాండురంగని దివ్యలీలలను గూర్చి గానం చేయుచు, నామ సంకీర్తన గావించుచు అనేక ప్రదేశములు పర్యటించెను. తుకారాం భక్తి ప్రచారం ప్రజల్లో జాగృతిని కల్పించింది. అనేక ప్రదేశముల నుండి తుకారాంజీని భక్తులు ఆహ్వానించి సంకీర్తన సత్సంగ కార్యక్రమములు ఏర్పాటు చేయసాగారు. ఒకనాడు పూనా దగ్గర ఒక గ్రామంలో తుకారాంజీ సంకీర్తన కార్యక్రమం నిర్వహించవలసి ఉన్నది. ఆ గ్రామంలో శివశంకర్ అను భక్తుడు కలడు. పేద కుటుంబీకుడు. ఆశలు లేని శివశంకర్ తన భార్య కుమారునితో ఆదర్శ జీవనం గడుపుచుండెడివాడు. అతనికి తుకారాంజీ అభంగాలంటే ప్రాణం. పరోక్షంగా ఎందరో తుకారాం భక్తి విశేషాలను గూర్చి ప్రస్తావించగా విన్నాడు. తుకారాం తన గురువుగా నిర్ణయించుకున్నాడు. ఆయన అభంగాలు గానం చేస్తూ తృప్తి చెందేవాడు. సదా పాండురంగ నామస్మరణతో కాలం వెళ్లబుచ్చెడివాడు. తుకారాంని గురువుగా నిర్ణయించుకున్నను ఇంతవరకు తుకారాం మహాశయుని శివశంకర్ చూడలేదు. పేదవాడైన తాను దేహు గ్రామానికి వెళ్ళి తుకారాంని దర్శించలేకపోయాడు. ఉన్నపళంగా తుకారాంజీ సంకీర్తన సత్సంగమును నిర్వహించుటకై తన గ్రామమునకు వచ్చుచున్నాడనేది వార్త అతని చెవినిపడింది. శివశంకర్ ఆనందానికి అవధులు లేవు. హే కరుణాపారీణ పాండురంగా, ఈ దీనుణ్ణి కరుణించావా తండ్రి? దేహు గ్రామానికి వెళ్ళి సద్గురువును దర్శించలేని నా దౌర్భాగ్య స్థితిని తిలకించి నా గురుదేవుని ఈ గ్రామానికి తీసుకుని వస్తున్నావా? ఆహా, ఏమి నా భాగ్యము! ఈనాడు నా జన్మ ధన్యమైనది. రేపటి రోజు నేను సంత్ తుకారాం మహాత్ముని దర్శించబోతున్నాను. నా చిరకాల వాంఛ నెరవేరబోతున్నదని చింతించుచు విఠలనామము చెబుతూ గంతులు వేయసాగాడు. రాత్రంతా శివశంకర్ నిద్రపోలేదు. భగవద్విభూతులను నెమరు వేసుకుంటూ మేల్కొని ఉన్నాడు. తుకారాంజీ అభంగాలను గానం చేస్తూ నృత్యం చేయసాగాడు. తెల్లవారితే చాలు, సూర్యతేజంతో ప్రపంచం ప్రకాశవంతమవుతుంది. గురుభాస్కరుని తేజముతో తన హృదయములో గాఢంగా పెనవేసుకుని ఉన్న అజ్ఞానాంధకారం సమూలంగా అదృశ్యమవుతుంది. శివశంకర్ ఆలోచనలు ప్రవాహంలా కదులుతున్నాయి. తొందరగా ఈ రాత్రిని అదృశ్యం చేసి తెల్లవారేలా చేయమని పాండురంగని ప్రార్థించసాగాడు.
తెల్లవారింది. శివశంకర్ తొందరగా పూజ సంకీర్తనాదులు ముగించుకున్నాడు. తుకారాంజీ రాక విశేషాలను తెలుసుకొనుటకు గ్రామంలోనికి బయలుదేరనున్నాడు. ఇంతలో అతని భార్య వచ్చి తమ ఏకైక పుత్రుడగు 2 సంవత్సరముల బాలుడు జ్వరపీడితుడై ఉన్నట్లు తెలుపుతుంది. శివశంకర్ బాలుని పరిశీలించి వైద్యుని తీసుకొని వస్తాడు. చికిత్స జరిగింది, కానీ వ్యాధి నయం కావడం లేదు. క్షణానికి వ్యాధి తీవ్ర రూపాన్ని దాల్చుతున్నది. శివశంకర్ సతీమణి ఆందోళన చెందుతున్నది. సాయంత్రం 4 గంటలైనది. బాలుని పరిస్థితి విషమించింది. ప్రమాద స్థితి అని వైద్యుడు తెలియజేయడం జరిగింది. శివశంకర్ భార్య భోరున ఏడుస్తున్నది. ప్రక్కనే ఉండి పరిస్థితినంతయూ గమనిస్తున్న శివశంకర్ చలించడం లేదు. పాండురంగని సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందని భావించి మానసికంగా నామజపం చేయసాగాడు. బాలుడు మృత్యువొడిలో ప్రవేశించుటకు సిద్ధంగా ఉన్నట్లు గోచరిస్తున్నది. తల్లి పుత్రశోకంతో కుమిలిపోతున్నది. వైద్యుడు బాలుని ప్రక్కనే కూర్చుని చికిత్స సాగిస్తున్నాడు. ఇంతలో బయట ఏవో శబ్దాలు వినిపించసాగాయి. ప్రజలు తండోపతండాలుగా పరుగెత్తుతున్నారు. ఏమిటాయని ఆలోచిస్తూ శివశంకర్ ఇంటి నుండి బయటకు వచ్చాడు. పరుగెత్తుతున్న జనసమూహంలో ఒకరిని పిలిచాడు. వారు ఏతించుచున్న రెచ్చటకని ప్రశ్నించాడు. తుకారాం మహాత్ముడు తమ గ్రామమును కరుదించడ జరిగినదనియూ, ఇంకా కొద్ది నిమిషాల్లో పాండురంగస్వామి ఆలయంలో సంకీర్తనా సత్సంగం ప్రారంభం కానున్నదనియూ తెలిపిరి. శివశంకర ఆనందానికి అవధులు చిక్కలేదు. ఎంతో కాలంగా తన మనసులో మిగిలి ఉన్న తీరని వాంఛ ఇక కొద్ది నిమిషాల్లో నెరవేరబోతున్నది. సద్గురు దర్శనంతో తన జన్మ చరితార్థము కానున్నది. తాను ధనజీవి కాబోతున్నట్లు చింతిస్తూ ఆనందిస్తూ ఇంటిలోనికేగి ఉత్తరీయమును పైన వేసుకుని శివశంకర్ బయలుదేరాడు. వెళ్తున్న భర్తను గాంచి ఆయన భార్య ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించింది. పాండురంగని ఆలయానికి అన్నాడు శివశంకర్. ఎందులకు మళ్ళీ ప్రశ్నించింది. తుకారాం మహాత్ముడు మన గ్రామానికి కరుదించాడు. పాండురంగస్వామి ఆలయంలో సత్సంగం జరుగునున్నది. ఆ పుణ్యాత్ముని దర్శించి ఆయన ఒసంగు అమృత సందేశమును ఆలకించి సంకీర్తన అమృతమును తనివితీరా గ్రోలి తరించాలని వెళ్తున్నాను అన్నాడు. ఏమిటి మీ సాహసం? కన్నబిడ్డ మరణశయ్యపై ఉండ మీరు సంకీర్తనలో పాల్గొనడానికి వెళ్తున్నారా? ఏమిటి విడ్డూరం అన్నదామె. శివశంకర్ ఆమెను తదేకంగా చూస్తూ, పిచ్చిదానా, అనవసరంగా ఆందోళన చెందుకు. బిడ్డ పరిస్థితి నాకు అర్థమవుతూనే ఉంది. వైద్యులు ప్రక్కనే ఉన్నారు. చికిత్స జరుగుచున్నది. ఇక్కడ నేనుండి చేయగలిగిందేముంది? అంతా పాండురంగని కృప. ఎవని అనుగ్రహంతో మనకి బిడ్డ కలిగాడో అతడి ఆశీర్వాదంతోనే జీవించాలి. ఆవేదనతో సాధించేదేముంది? మన బిడ్డడైతే మనకు మిగులుతాడు. కలిసిరాని బంధమైతే కన్నీటిని మిగిల్చి కనుమరుగవుతాడు. ఈ పరిస్థితిలో నేనిక్కడుండి చేయగలిగిందేముంటుంది? భ్రాంతిజన్య ఆవేశమునకు గురి అయి శాంతి మనుగడను పాడు చేసుకోవడం విఘ్నుల లక్షణం కాదు. తుకారాం లాంటి మహాత్ముని దర్శనానికి దూరమై నేను జీవించలేను. పాండురంగడు కరుణామయుడు. జై జై విఠల అని పాడుకుంటూ శివశంకర్ వెళ్ళిపోయాడు. భర్త సాహసానికి అచ్చిరువొందిన భార్య నిశ్చేష్టయ్యి నిలబడిపోయింది. శివశంకర్ ఆలయాన్ని చేరాడు. భక్తజనుల మధ్య ఆసీనుడయ్యాడు. కొంతసేపటికి తుకారాం మహారాజ్ ఆలయంలోకి అరుదించారు. ప్రసన్న వదనముతో పాండురంగని దివ్యప్రసాదమాయన్నట్లు గోచరిస్తున్న తుకారాంని చూడగానే శివశంకర్ పరవశించిపోయాడు. భక్తాగ్రగణ్యుడైన తుకారాంజీలో గోచరించే ప్రశాంతత శివశంకర్ని అమాంతంగా ఆకర్షించింది. గురుదేవులైన తుకారాంజీలో పాండురంగని దర్శిస్తూ తన్మయత్వం చెందుతున్నాడు. తుకారాం సంకీర్తన ప్రారంభించాడు. పాండురంగని దివ్యనామం తుకారం కమనీయ కంఠం ద్వారా వెలువడుతుంటే భక్తుల హృదయాలు ద్రవిస్తున్నవి. అప్రయత్నంగా ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. కేశములు తలెత్తుతున్నాయి. మధ్య మధ్య సంకీర్తనను ఆపి సందేశాన్నిస్తున్నాడు తుకారాంజీ. భక్తుల ఎడ భగవానునకు గల అపార ప్రేమను తుకారాం వర్ణిస్తుండగా వింటున్న శ్రోతలు దేహ విస్మృతిని పొందుతున్నారు. నామదేవుల వారి భగవద్భక్తిని, జనాబాయి శరణాగతిని, జ్ఞానదేవుల జ్ఞానజీవనమును తుకారాంజీ పరవశించి ప్రవచించసాగాడు. ఆహా, భక్తుల మానసములు భక్తి సాగరములో మునకలేయుచున్నవి. తుకారాం బోధలు శివశంకర్లో జ్ఞానబీజములను నాటుతున్నవి. పాండురంగదేవునిచే ఎన్నుకోబడిన భక్త శిఖామణి అయిన తుకారాంజీ పవిత్ర హృదయ గృహ నుండి పెళ్ళుబుకుతున్న అనుభవ ఆధ్యాత్మిక రత్నములు గాంచు వారలను ఉన్మత్తులను చేస్తున్నవి. ఈనాటితో తన జన్మ ధన్యమైనదని భగవదనుగ్రహం చేత తుకారాం మహాత్ముని దర్శించుట జరిగినదనియు శివశంకర్ తనలో తాను మురిసిపోతూ శ్రవణం చేస్తున్నాడు. ప్రశాంతంగా సాగుతున్న భగవద్గోష్ఠి ఒక్కసారి అమాంతంగా ఆగిపోయింది. తుకారాం సంకీర్తన ఆపేశాడు. భక్తులు దిగ్భ్రాంతితో చూస్తున్నారు. ఒక స్త్రీ పరుగెత్తుకుంటూ ఆలయంలోకి ప్రవేశించింది. ఆవిడ చేతిలో బిడ్డ శవమున్నది. ఆమె సరాసరి తుకారాంని సమీపించింది. చేతిలో ఉన్న బిడ్డ మృతదేహమును తుకారాం పాదాల వద్ద పడేసింది. నీవేనా తుకారాం? భక్తి అనే బురకా కప్పుకొని పదుగురిని మోసం చేయుచున్న దౌర్భాగ్యుడివి నీవేనా? నీలాంటి వ్యక్తులు సమాజంలో చీడపురుగులు. కష్టపడి జీవించను చేతగాక భక్తి అనే పేరుతో అనాయాస జీవనం సాగించుటకు అలవాటు పడ్డ అసమర్థులు. అప్రయోజకుడా,
నీ సంసారాన్ని నీవు పాడు చేసుకున్నావు. అంతటితో ఆగక అందరి సంసారాలను అన్యాయంగా పాడు చేస్తున్నావు. నీవు భక్తుడివా? నీ పాండురంగుడు నిజంగా దేవుడేనా అని రోధించసాగింది. పరిస్థితి ఎవ్వరికీ అంతుపట్టలేదు. భక్తజనుల మధ్య పరవశించి కూర్చొని ఉన్న తన భర్తను చూపిస్తూ, అడుగో ఆ మహాత్ముడే నా భర్త, నాకొక్కగానొక్క పుత్రుడు. మృత్యుశయ్యపైనున్న కుమారుని వదిలిపెట్టి కర్కశ హృదయుడై సద్గోష్ఠిలో పాల్గొనాలని అరుదించాడు. నా బిడ్డ అంతరించాడు. ఇదేనా భక్తికి ఫలితం? ఇదేనా త్యాగానికి ప్రతిఫలం? మానవుని మస్తిష్కంలో దైవభావం అదొక మౌఢ్యం, అదొక అంటుజాడ్యం. పాండురంగుడు దేవుడు కాదు, అతడు ఒక రాతి బండ అని నిందించసాగింది. శివశంకర్ మెల్లగా లేచి భార్యను సమీపించాడు. తన భార్య రాకచే ప్రశాంతంగా కొనసాగుతున్న సత్సంగం భగ్నమైందని భావించాడు. ఆవేదనాపూరిత హృదయంతో, ఆపు నీ వ్యర్థ ప్రసంగాన్ని కొనసాగించకు. మతి చెడిన నీకు యతుల జీవన సౌరభం అర్థం కాదు. తుకారాంజీ ఎవరని నీ అభిప్రాయం? సాంసారిక బాధలు ఆయనకు తెలియజేయుచున్నావా? నీ బిడ్డ చనిపోవడం అనేది నీ వ్యక్తిగతమైన సమస్య. దానిని పదుగురి ముందుంచి వారి ప్రశాంతతను భంగమునర్చే హక్కు నీకు లేదు. పైగా దైవదూషణ చేయడానికి నీవు వెనుకాడటలేదు. మూర్ఖురాలా, చనిపోయిన నీ బిడ్డను తీసుకురావలసింది ఆలయానికి కాదు, శ్మశానానికి తరలించు. మహాత్ములను నిందించిన నీ పాపానికి నిష్కృతి లేదు అని భార్యపై విరుచుకుపడ్డాడు శివశంకర్. భర్త మాటలకు నివ్వెరబోయింది ఆవిడ. కోడిత్రాచులా విజృంభించింది. ఒక్కసారి ఆవిడ భక్తజనుల వైపు తిరిగి, మహాజనులారా, మీరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించండి. కన్నబిడ్డ శవాన్ని మోసుకొని తల్లినైన నేనిచ్చుటకు వచ్చాను. తండ్రి మాట్లాడిన తీరు మీరు చూశారు కదూ. ఇదేనా భక్తి? కన్న తండ్రికి ఉండవలసిన బాధ్యత ఇంతేనా? బండను పూజించిన నేరానికి వీరి గుండెలు కూడా కఠిన శిలలయ్యాయి అని ఆవిడ మండిపడుతున్నది. తుకారాం ఆలోచించాడు. కొన్ని క్షణాలు అంతర్ముఖుడయ్యాడు. హే పాండురంగా, భక్తవత్సల, ఏమిటి వైపరీత్య పరిస్థితి? కన్నబిడ్డ మృత్యుశయ్యపై ఉన్నను లెక్క చెయ్యక ఈ భక్తుడు సత్సంగానికి ఏతించాడు. విఠలా, నీవే శరణని నమ్మిన భక్తుని నీవు కాపాడనిచో మరెవరు కాపాడగలరు? ఏమిటి విషమ పరీక్ష? రుక్మిణీనాథ, నీ పాదాల ఆశ్రయించిన భక్తులను నీవు పరీక్షించుట ధర్మం కాదు. భక్తుడైన శివశంకర్ని నీవు కాపాడాలి. నీ భక్తుడు పవిత్రుడని నీవు ఈనాడు ఈ సభలో నిర్ణయం చేయాలి, లేదా తుకారాం ఈ ప్రపంచానికి మిగలడు అని ప్రార్థించి భగవన్నామం చేయసాగాడు తుకారాంజీ. సంకీర్తన చేయగా అక్కడ గుమిగూడి ఉన్న భక్త సమూహం పరవశించి పాడసాగారు. విఠల విఠల పాండురంగ పాండురంగ, జై జై విఠల పండరీనాథ, జై జై విఠల పురందర విఠల హరి విఠల. సంకీర్తన తీవ్ర స్థాయికి చేరింది. తుకారాంజీ నేత్రాలు మూసి పరవశించి గానం చేయుచూ నృత్యం చేస్తున్నాడు. ఆహా, అత్యద్భుత లీలావిలాసం! భక్తజన హృదయాలలో ఆరని అనుభవ దీపం. సకల జనులు వీక్షించుచుండగానే శివశంకర్ భార్య పడవేసిన బిడ్డ మృతకళేబరం కదలసాగింది. బిడ్డడు కళ్ళు తెరిచాడు. తుకారాంని చూశాడు. బల్లివలే ప్రాకుతూ ముందుకురికి తుకారాం మహాత్ముని పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. తుకారాం ఆ బాలుని ఎత్తుకుని తల్లికి అందిస్తూ, అమ్మా, ఇదిగో నీ బిడ్డడు. మట్టిలో లయించుటకు బదులుగా చిరంజీవి అయి నీ చెంత కరుదించిన నీ ముద్దుల కుమారుడు. పాండురంగని అనంత కృపావీక్షణమునకు పాత్రుడై పునర్జన్మ నొందిన అదృష్టవంతుడు. తల్లి, నీ బిడ్డను నీవు తీసుకో. కానీ పాండురంగుడు బండ కాదని, భక్తులకు తానే అండయ్యని తెలుసుకో. భగవానుని దివ్యకరుణతో సాధించలేనిదంటూ ఉండదు. భగవంతుని విశ్వసించు, బ్రతుకును బాగు చేసుకో. ప్రారబ్ధవశాత్తు లభించు ఫలమును ప్రశాంతంగా అనుభవించాలి. భగవన్నామమునందు అకుంఠిత విశ్వాసముంచండి, తరించిపోగలరు అని సందేశమిచ్చి భగవన్నామ ప్రభావమును తెలియజేయుచు కీర్తన గానం చేశాడు. భగవన్నామమును గానము చేయండి, భవబంధముల నుండి బయటపడండి. భగవన్నామమునకు మించిన లాభం లేదు. విఠలుని దివ్య కరుణా దృష్టితో సకల బాధల నుండి విముక్తి పొందగలరు. నామసాధనకు మించిన అత్యుత్తమ సాధన లేదు. హరిగుణ శ్రవణ కీర్తనాదులయందు మనస్సును లగ్నం చేసిన భక్తజనులు తప్పక తరించగలరని తుకారాం భేరీని మ్రోగించుచున్నాడు అని పరవశించి గానం చేశాడు. తన తప్పిదమును గ్రహించి శివశంకర్ సతీమణి తుకారాంజీ పాదాలపై పడి క్షమాభిక్ష అర్థించింది. మానవమానాలు తుకారాం మనస్సును తాకలేవు. నిందాస్తుతులకు తాను అతీతుడు. తన సహజ ధోరణిలో సంకీర్తన కొనసాగించి భక్తులను ఆనందింపజేసెను. తుకారాంకు భగవన్నామము యందున్న విశ్వాసమునకు, నిందాస్తుతులను సమముగా భావించు అతని విశాల దృక్పథమునకు భక్తులు విస్మయముందారు. తుకారాంజీ నివసిస్తున్న దేహు గ్రామంలో ముంబాజీ, సలోమాల్ అను ఇరువురు బ్రాహ్మణ పండితులు ఉండేవారు. కులకక్షతో కుమిలే కుటిలురు. వారికి తుకారాంపై మత్సరము మెండు. తుకారాం రచించిన అభంగాలు ప్రజలను ఎక్కువగా ఆకర్షించుటియే వారి ఈర్ష్యకు ప్రధాన కారణం. శూద్రకులజుడైన తుకారాంలో గోచరించే పాండిత్య వైభవమును చూడలేకపోయేవారు. తుకారాంని ప్రజల్లో బలహీనపరచడానికి అనేక ఎత్తుగడలు వేశారు, కానీ ఫలించలేదు. చివరగా ఒక
పథకాన్ని రూపొందించుకున్నారు. తుకారాం గానం చేయు అభంగాలు తాను రచించినవి కావనియు, పండితులైన తాము రచించిన కీర్తనలను తుకారాం అపహరించి గానం చేయుచున్నాడనియు న్యాయస్థానమునకు ఫిర్యాదు చేశారు. తుకారాం న్యాయస్థానం ముందు నిలబడవలసి వచ్చింది. న్యాయాధిపతి తెలియజేసిన అభియోగమునకు తుకారాంజీ సమాధానం చెబుతూ, అవును, అభంగాలు నేను రచించలేదు. చదువు సంధ్యలు లేని నేను కీర్తనలు ఎలా రచించగలను? అదంతయు నా ఆరాధ్య దైవమైన పండరీనాథుని మహిమా విశేషమే. పాండురంగడే రచన చేశాడు, కీర్తిని నాకందించాడు అని రుక్మిణీనాథుని యందు తనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని వెలుబుచ్చాడు. ముంబాజీ సలోమాల్ మధ్యలో కల్పించుకుని ఇదంతయు నాటకము, వంచన చేయడానికి అభినయించే బూటకం. తాను చెప్పింది సత్యమైనచో అందులకు పరీక్ష ఒక్కటే. తుకారాం అభంగములను కట్టగట్టి ఇంద్రయాణి నదిలో పారవేయాలి. అవి వాస్తవంగా పాండురంగడే వ్రాయించినచో తిరిగి సజీవంగా ఆవిర్భవించగలవు అని తమ కుటిల ప్రణాళిక న్యాయాధికారి ముందుంచారు. న్యాయాధికారి అది సబబని నిర్ణయించడం జరిగింది. తుకారాం మారు పలకక పాండురంగ నామజపములో మనస్సును లగ్నం చేశాడు. తుకారాం అభంగాల ప్రతులను శిరమును ధరించి భార్యాపుత్రులు, పురజనులు, భక్తులు వెంటరానడువగా ఇంద్రయాణి నదీ తీరమునకు చేరాడు. ప్రధాన న్యాయాధిపతి అచ్చట కరుదించాడు. ఆయన వెంట ముంబాజీ, సలోమాలు కూడా వచ్చారు. తుకారాం అభంగాలను నీ స్వహస్తములతోనే ఇంద్రయాణిలో పారవేయము అని న్యాయాధిపతి తెలిపాడు. తుకారాంజీ అభంగాలను చేతపట్టుకున్నాడు. ఇంద్రయాణి నదీమ తల్లికి నమస్కరించాడు. నేత్రముల వెంట బాష్పములు రాలుచుండా, హే విఠల, పాండురంగ, దీనశరణ్య, ఈ అభంగాలు నీవి కాని నావిగావు. కరుణాసముద్రుడవైన నీవు ఈ కీర్తనలన్నీ నీ దాసుడైన ఈ తుకారామునిచే పలికించావు. ప్రభు, ఇవన్నీయు నీ ప్రవచనములే, ప్రసాదములే. ఆనాడు మత్స్యావతారుడవై సాగర గర్భమునయున్న వేదములను వెలికి తీసినావు. ఈనాడు వేదసారమైన నీ అభంగాలను రక్షించవలసిన బాధ్యత కూడా నీదే అని ప్రార్థించుచు తుకారాం అభంగాలను ఇంద్రయాణిలో పీడిచెను. కొన్ని రోజులు గడిచింది. అయినా అభంగాలు పైకి రాలేదు. తుకారాం నిద్రాహారాలు మాని ఇంద్రయాణి నదీ తీరమునందే ఆసీనుడై కీర్తన చేయసాగాడు. ముంబాజీ, సలోమాల్ తుకారాంని అవహేళన చేయసాగారు. అనవసరంగా దీక్షభూని ప్రాణాలు పోగొట్టుకోవలదని హెచ్చరించసాగారు. తుకారాం అభంగరచన అభూత కల్పనయని ప్రచారం సాగించారు. ప్రజలను నమ్మించారు. తామే అభంగాల రచయితలమని పదుగురికి చాటి చెప్పుకున్నారు. శిష్యులను కూడా తయారు చేసుకున్నారు. శిష్యులు వెంటరాగా అట్టహాసంగా వీధుల వెంట ఊరేగసాగారు. తుకారాం ఇంద్రయాణి నదీ తీరమును వదిలి కదలలేదు. 12 రోజులు గడిచాయి. ఒక్కసారి దేవదుందుబులు మ్రోగాయి. గంగామాత తన హస్తములయందు అభంగములను నేడుకొని తుకారాం ఎదుట ప్రత్యక్షమైంది. తుకారాంజీకి అభంగములందించి ఆశీర్వదించింది. తుకారాం గంగామాతను స్తుతించాడు. ఆమె అదృశ్యమైంది. అంతే, ముంబాజీ మిత్రుల అదృష్టం కూడా అంతరించింది. ప్రజలు పెద్ద పెట్టున జై జయధ్వానాలు చేస్తూ తుకారాం మహాత్ముడని నినాదాలిస్తూ ఆయన పాదాలపై పడ్డారు. గంగాదేవి ఇచ్చిన అభంగములను తుకారాం శిరమున ధరించి నడవసాగాడు. భక్తులందరూ పెద్ద ఊరేగింపుతో తుకారాంని నడిపించి తీసుకొని రాసాగారు. మార్గమధ్యంలో ముంబాజీ, సలోమాలిద్దరూ తమకు ప్రాప్తించిన తాత్కాలిక శిష్యగణమును వెంటనిడుకుని ఎదురయ్యారు. తుకారాం పాదాలపై పడి నమస్కరించారు. గురువులు కావాలనే ఉద్దేశంతో తాము తుకారాంపై అభియోగాలు మోపామని తెలియజేశారు. తుకారాం వారిపై సానుభూతిని గుమ్మరిస్తూ మందస్మిత వదనారవిందుడై గురుస్థానము ప్రమాదకరమని హెచ్చరిస్తూ అభంగము గానం చేశారు. గురుస్థానమును ఆక్రమించి శిష్యులను తయారు చేసుకుని పతనము చెందకు. గురుస్థానము నిన్ను ఆధ్యాత్మికంగా పతనం చేస్తుంది. అందరిలో నారాయణుడు అంతర్యామి అయ్యుండా నీవు గురుపదవిని పొందనాశించుట అనుచితం కాదా? గురువనడి అహంకారముతో జీవించుట ప్రమాదకారి అయ్యున్నదని గ్రహించి సర్వులలో నారాయణుని దర్శించి తరించు. తుకారాం బోధకుడై ఈ సందేశమును అందించడం లేదు. పాండురంగడే తన నుండి మేఘవృష్టి వలె ఈ వచనములను పలికించుచున్నాడు అని గానం చేశాడు. ముంబాజీ, సలోమాళ్ళు సిగ్గుపడి తలలు వంచారు. పూనానగరంలో ఏకాదశి పర్వదినం నాడు తుకారాం పాండురంగ సంకీర్తన చేయుచుండెను. విశేషముగా భక్తులు హాజరై శ్రవణం చేయుచుండిరి. మహారాష్ట్ర వీరుడైన శివాజీ మొఘలు సైనికులచే వెంబడించబడి పూనా చేరాడు. తుకారాం సంకీర్తన చేయుచుండిన సభామండపం వద్ద కరుదించాడు. భక్తజనుల్లో ఆసీనుడై తుకారాంజీ సంకీర్తనను ఆలకించసాగాడు. మొఘల్ సైనికులు ఎలాగో శివాజీ జాడను పసికట్టారు. పాండురంగ దేవాలయ ప్రాంగణమును చుట్టుముట్టారు. భక్తులు విషయమంతా పోసగుర్చినట్లు తుకారాంజీకి వివరించారు. ధర్మదీక్షాపరుడై శివాజీని రక్షించాలని తుకారాం సంకల్పించాడు. శివాజీని రక్షించమని పాండురంగదేవుని ప్రార్థించాడు. భక్తుని మొర భగవానుడు పెడచెవిని పెడతాడా? ఆలయంలోని పాండురంగస్వామి విగ్రహం నుండి దీపశిఖ వలె నీలికాంతిలో జ్యోతి బయలుదేరుతున్నట్లు తుకారాం దర్శించాడు.
గుడి బయటకు వచ్చి ఆ జ్యోతి శివాజీ రూపమును ధరించి మొఘలు సైనికులు దర్శించుచుండగా గుర్రమునెక్కి దూసుకుంటూ వెళ్ళిపోయిను. శివాజీ పోవుచున్నాడని తెలుసుకొనిన మొఘలు సైనికులు అశ్వారూఢులై శివాజీని అనుసరించిరి. అరణ్య మధ్యమున కేగగానే శివాజీ రూపంలో ఉన్న పండరీనాథుడు తన విశ్వరూపమును ప్రదర్శించుచు అనేక గుర్రములపై అనేక మంది శివాజీలు కదులుచున్నట్లు ప్రదర్శించి సైనికులను ఒక్కొక్కరిని ఒక్కొక్క దారిని మళ్లించి సైన్యం చెల్లాచెదురయ్యేలా చేసెను. వెనుదిరిగి పూనా కరుదెంచి తుకారాంజీకి జ్యోతి దర్శనమొసంగి మరలా విగ్రహంలో లీనమయ్యెను. శివాజీ మహారాజు తుకారాం పాదాలనంటి నమస్కరించెను. తుకారాం శివాజీని ఆశీర్వదించెను. తుకారాం తన భక్తి పారవస్యంలో గృహధర్మాన్ని సంపూర్ణంగా విస్మరించడం జరిగింది. ఇల్లంతా గుల్లైపోయింది. కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించే పరిస్థితి ఆసన్నమైంది. తన భార్య జీజాబాయి ఆలోచించింది. ఏదైనా వ్యాపారం చేస్తే బాగుండునని సంకల్పించింది. కానీ ఏమి లాభం? గతంలో తన భర్త చేత ఎన్నో వ్యాపారాలు పెట్టించింది, ఉద్యోగాలు చేయించింది. పర్యవసానం శూన్యహస్తాలు మిగిలాయి. అదియునుగాక ప్రస్తుతం వ్యాపారం చేయుటకు పెట్టుబడి కూడా లేదు. అలాగని ఊరుకుంటే డొక్కాడదు. ఆలోచించింది. తన మాంగళ్యాన్ని విక్రయించాలని నిర్ణయించుకుంది. పసుపు త్రాడును మెడలో ధరించి మాంగళ్యంను విక్రయించింది. ఆ డబ్బుతో వ్యాపారం చేయాలని సంకల్పించింది. డబ్బు చేత పట్టుకుని తన భర్త తుకారాంను సమీపించింది. ఏమండి, మనం గృహస్థులం. భక్తి మంచిదే, నేను కాదన్ను. భక్తుడు సంసారాన్ని పాడు చేసుకోమని ఏ ధర్మశాస్త్రం చెబుతుంది? పైగా భక్తుడు ఆదర్శ జీవనాన్ని గడిపి ఇతరులు అనుకరించదగిన వ్యక్తిగా రాణించాలని విఘ్నులు చెబుతారు. మీ భక్తి ఫలితంగా మన ఇల్లంతా గుల్లైపోయింది. దారిద్ర్యం ఇంటిలో విలయతాండవం చేయుచున్నది. ఏదో ఒక వ్యాపారం చేయకుంటే పిల్లలను కూడా దక్కించుకోలేము. వ్యాపారం చేయుటకు ఇంటిలో పైసా కూడా లేదు. నా మాంగళ్యాన్ని అమ్మి డబ్బు తీసుకొని వచ్చాను. ఆ డబ్బుతో సరుకులు తెప్పిస్తాను. మీరు వాటిని అమ్మి మమ్మల్ని రక్షించండి, లేదా మమ్మల్ని అందరినీ ఏ బావిలోనో పడవేసి మీరు భక్తి సాగరంలో ఓలలాడండి అంటూ దుఃఖించింది. తుకారాం భార్య మాటలకు స్తంభించిపోయాడు. నిజమే, ఆమె మాటల్లో ఎంతో సత్యముంది. తన వల్లనే తన కుటుంబం నానా బాధలకు గురియగుచున్నది. భార్య మాంగళ్యమును విక్రయించి ధనమునిచ్చుట అతని అంతఃకరణను ముక్కలు చేసింది. పశ్చాత్తాపంలో హృదయం కుంచుకుపోతున్నది. తుకారాం భార్యను సమీపించి, జీజీ, నా తప్పును నేను తెలుసుకున్నాను. నా కారణంగా మీరు అనేక కఠోర బాధలకు గురయ్యారు. నేను తప్పక వ్యాపారం చేస్తాను, ధనమును ఆర్జిస్తాను, మిమ్మల్ని పోషిస్తానని ఉద్వేగంతో పలికాడు. భార్య సంతసించింది. సరుకులు తెప్పించింది, బండిలో వేయించింది, భర్తకు అప్పచెప్పింది. తుకారాం ఆ సరుకులను తీసుకుని అమ్మడానికి సంతకెళ్ళాడు. భగవాన్ పండరీశ, నిన్ను వదిలి జీవించలేని నా అసమర్థత సమాజంలో అజ్ఞానంగా గుర్తించబడింది. నా అమాయకత్వం నన్ను ఆశ్రయించియున్న నా కుటుంబీకులను అవస్థల పాలు చేసింది. వారికి సంతృప్తిని కలిగించు నిమిత్తం చివరిగా ఈ వ్యాపారం చేయుచున్నాను. నీ దయయే నా బ్రతుకును నడపాలి అని ప్రార్థించి సరుకులను సంతలో ఉంచి నామజపం చేస్తూ కూర్చున్నాడు తుకారాం. పాండురంగని అదృశ్య అమృతహస్తం కదిలింది. పండరీనాథుని దివ్యకృపావృష్టి తుకారాంపై వర్షించింది. జనం ఎడతెరిపి లేకుండా తుకారాం వద్దకు వచ్చి సరుకులను కొంటున్నారు. చూస్తుండగానే కొద్దిసేపట్లో సరుకులన్నీ అమ్ముడుపోయాయి. తుకారాం హృదయం పరవశించిపోయింది. పాండురంగని కరుణకు ఆంతర్యంలో పొంగిపోయాడు. డబ్బు చేత పట్టుకుని ఇంటికి బయలుదేరాడు. తాను చేసిన వ్యాపారమేదీ సక్రమంగా కొనసాగలేదు. ఆ పాండురంగని అనంత కృపా విశేషముచే ఈరోజు చక్కగా వ్యాపారం చేయగలిగాడు. డబ్బు తీసుకుని వెళ్ళి భార్యకి ఇవ్వగానే ఆవిడెంతగానో సంతోషిస్తుంది అని ఆలోచిస్తుండగానే అతనికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. స్త్రీలు డబ్బు కన్నా చీరలను ఎక్కువగా ప్రేమిస్తారు, చీరల కన్నా బంగారును ఎక్కువగా ఆరాధిస్తారు. కనుక తన వద్దనున్న డబ్బును బంగారుగా మార్చి తన భార్యకి ఇచ్చినచో ఆవిడెంతగానో సంతోషించునని భావించిన తుకారాం ఇంటికి వెళ్లకుండా సరాసరి నగల దుకాణం వద్దకు వెళ్ళాడు. తన వద్దనున్న ధనమునకు సరితూగు బంగారమునివ్వమని నగల వర్తకుని కోరాడు. నగల వర్తకుడు అతడిచ్చిన ధనమునకు సరితూగు బంగారమును పొట్లం కట్టి తుకారాంకి ఇచ్చాడు. తుకారాం పాండురంగనామం చెప్పుకుంటూ ఇల్లు చేరాడు. భర్త వస్తున్నాడని దూరం నుండియే గ్రహించిన జీజాబాయి ఆశ్చర్యచకితురాలైంది. సంత నుండి ఇంత త్వరగా వస్తున్నాడు, పైగా సరుకులు లేకుండా ఖాళీగా వస్తున్నాడు. భక్తులకు వస్తువులను దానం చేశాడేమో, వ్యాపారాన్ని మళ్ళీ నట్టేట ముంచాడేమో అని ఆలోచించసాగింది. తుకారాం వచ్చాడు. భార్య ప్రశ్నించక పూర్వమే తాను వ్యాపారం చేసిన తీరు, పాండురంగని దివ్యకృప పనిచేసిన విధము వివరించసాగాడు. జీజాబాయి మురిసిపోయింది. తాను సరుకులను విక్రయించగా వచ్చిన ధనమును బంగారంగా మార్చి తీసుకురావడం జరిగిందని చెప్పి నగల వర్తకుడిచ్చిన పొట్లమును తుకారాం తన భార్యకిచ్చాడు. జీజాబాయి అధికోత్సాహంతో పొట్లం విప్పి చూసింది. చూసిన మరుక్షణమే ఆవిడ కాళీ స్వరూపంగా మారింది. అగ్నిని గుమ్మరించు వీక్షణములతో తుకారాం వంక చూసింది. తుకారాం దిగ్భ్రాంతి చెందాడు. ఆమెలో వచ్చిన పరిణామానికి కారణమేమిటో తనకు అవగతం కాలేదు. ఆమె క్రోధం తీవ్ర స్థాయికి చేరింది. రుద్రస్వరూపమును గుర్తు తెస్తున్నది.
ఆమెను ఆ విధంగా తుకారం చూడలేకపోయాడు. జీజీ, ఎందుకలా మారిపోయావు? ఏమి జరిగింది? నీ నుండి కదిలే ఆ చూపులు నాలో తీవ్ర భయభ్రాంతుల్ని రెచ్చగొడుతున్నాయి. నిన్ను నేనలా చూడలేను. నీవు మామూలుగా మాట్లాడు అన్నాడు. నీవు మనిషివేనా? ఇల్లంతా దరిద్రదేవత ఇనుప పాదాల క్రింద నలిగి గుల్లైపోయింది. చివరగా మిగిలియున్న మాంగళ్యాన్ని విక్రయించి డబ్బు తెచ్చిచ్చాను. వ్యాపారం చేస్తావని నమ్మించి మా బ్రతుకు నాశనం చేస్తావా? మా చివరి ఆశను కూడా మంటగలిపావు. ఎందుకు మా మీద నీకంత పగ? అందరినీ ప్రేమించగలిగే నీవు మమ్మల్ని ఎందుకు ఇలా ద్వేషిస్తున్నావు? ఎవరి బాధలను కూడా చూడజాలని నీవు మమ్మలను సదా దుఃఖవలయంలో పడదోయేటలు ఎందుకు చెప్పు? ఏమి చేశావు? సరుకులు ఎవరికిచ్చావు? లేదా విక్రయానంతరం వచ్చిన ధనమును ఎవరికైనా ధర్మం చేశావా? నిజం చెప్పు అంటున్నది తుకారం సతీమణి జీజాబాయి. అదేమిటి జీజీ, వ్యాపారంలో ఆర్జించిన విత్తమును బంగారంగా మార్చాను. ఆ బంగారం నీకిచ్చానుగా అని అమాయకంగా అన్నాడు తుకారం. ఏమిటి, నాకు బంగారం తెచ్చిచ్చావా? మట్టి మనస్సు, ఉక్కు హృదయం కలిగిన నీ నుండి బంగారం అందించబడుతుందా? చూడు అంటూ ఆ పొట్లంను తుకారంపై విసిరింది. తుకారం పొట్లం విప్పి చూశాడు. అక్కడున్నది స్వర్ణం కాదు, దానికి బదులుగా రాగి ఉన్నది. తుకారం ఆశ్చర్యపోయాడు. అయోమయ ధోరణిలో అర్ధాంగి వంక చూశాడు. అవునులే, నీవు భక్తుడివి కదూ. రాగికి బంగారమునకు తేడా తెలియనివాడు భక్తుడా? నీవలాంటి భక్తుడివా మోసగాడా? భార్యాబిడ్డలను సర్వనాశనం చేస్తున్న నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించుడని అనేక విధాల తుకారామును నిందిస్తున్నది. తుకారం ఒక్క మాట కూడా మారు పలకలేదు. చెట్టు వలె నిలబడిపోయాడు. వృక్షశాఖల వలె ముఖం వాలిపోయింది. జీజాబాయి తుకారం వంక చూసింది. దీనంగా కనిపిస్తున్న తన భర్తను చూచేసరికి ఆవిడ హృదయం ద్రవించింది. మనస్సులో జాలి కదిలింది. తన భర్త విషయం తనకు తెలియంది కాదు. అతన్ని వ్యాపార నిమిత్తం పంపుటయే దోషమని భావించింది. భర్తను నిందించినందులకు పశ్చాత్తాపం చెందింది. వెంటనే తుకారాంని సమీపించి, ఏమండి, లేవండి, భోంచెద్దురుగానే, చాలా అలసిపోయినట్లున్నారు. మీరు మంచివారే, నాకు తెలుసు. ఆ నగల దుకాణం వాడే మిమ్మల్ని మోసం చేశాడు అన్నది. ఇంతవరకు కొయ్య ముద్దులా నిలబడి ఉన్న తుకారం ఆ మాట వినగానే ఆమె మాటలను అడ్డగిస్తూ, జీజీ, నీకు తృప్తి తీరనిచో నన్నే ఇంకా దూషించు. అంతేకాని ఆ నగల వర్తకుడు నన్ను మోసం చేశాడంటే నేను ఒప్పుకోను అన్నాడు. జీజాబాయికి భర్త ధోరణి అర్థం కాలేదు. మరి నగల వర్తకుడు చేసింది మోసం కాదా అని ఆమె ఆలోచిస్తుండగానే తుకారం కలుగజేసుకుని, జీజీ, పిచ్చిదానా, నన్ను అతను మోసం చేయడమేమిటి? నన్నెవ్వరూ మోసం చేయలేరు. నాకు రాగి అయినా బంగారమైనా ఒక్కటే. అన్ని వస్తువుల్లో అధిష్టానమై నెలగొందు పాండురంగని దివ్య చైతన్యమును దర్శించే నాకు వస్తువులపై వ్యామోహం లేదు. నన్నెవ్వరూ మోసం చేయలేదు, మోహంలో తోయలేరు. నగలవర్తకుడు అంతే. అతడు నన్ను మోసగించలేదు, తానే మోసపోయాడు అంటూ కీర్తన గానం చేశాడు. ఆదిదైవమైన పాండురంగడే సత్యం. ఒకే బీజం నుండి శాఖోపశాఖలు విస్తృతమగునట్లు ఒకే చైతన్యము నుంచి అనంత విశ్వము విస్తృతమైనది. పాండురంగుడు జగద్వ్యాపి అయి ఉన్నాడు, అనంతుడై ఉన్నాడు. అన్ని రూపాలలో గోచరించున్నది ఉపాదాన కారణమైన తానే, ఉన్న ఒకానొక బ్రహ్మ పదార్థము తానే అని గానం చేసెను. ఈ సందేశమును అనుసరించి తుకారాంజీ మానసిక ప్రాబల్యమును, శీల సౌందర్యమును మనము గమనించవచ్చును. అతడు సర్వత్రా పాండురంగనే దర్శించేవాడు. పండరీనాథుని దివ్యనామామృత పానము కన్నా అన్యముగా తానేదీ వాంఛించడు. వస్తువులపై తనకు మమకారం లేదు, వ్యక్తులపై మమతయూ లేదు. అతడి దివ్య కళామయ దృష్టిలో అంతయు పాండురంగడే. ఒకనాడు శివాజీ మహారాజు తుకారాంజీకి భక్తి ప్రపత్తులతో విలువైన కానుకలు అంపెను. కానుకలు తెచ్చిన రాజోద్యోగులను ఉద్దేశించి తుకారాం, అయ్యా, శివాజీ మహారాజుకు నాపై ఉన్న ప్రేమకు నేను కృతజ్ఞుడను. కానీ నాకు కానుకలు వలదు. పాండురంగ భగవానుని దాసుడనైన నాకు ఇలాంటి విషయములు ఎంతో ఆసక్తి గోచరించదు. దయచేసి మీరు తెచ్చిన కానుకలను మీరే తీసుకుని వెళ్ళుడు అని తెలియజేశాడు. తుకారాంజీ కానుకలను నిరాకరించిన విషయం శివాజీ ప్రభువుకు తెలిసెను. పేదవాడైన తుకారాంకు ఎలాగైనా సహాయం చేయవలెనని శివాజీ అభిప్రాయం. ఆభరణములు, కానుకలు ఎలాగూ తుకారాం స్వీకరించడు గనుక కనీసం ఆహారమునకు ఉపయోగించుటకు గోధుమలు ఒక మూట పంపెను. తుకారం లేని సమయాన ఇంటిలో ఏమీ చెప్పకుండా ఉంచిరమ్మని శివాజీ తెలియజేసెను. రాజభటులు గోధుమల మూటను తుకారం లేని సమయమున చూసి ఇంటిలో వేసి వచ్చిరి. తుకారం వచ్చి ఆ మూటను చూశాడు. భార్యను అడుగగా తనకేమీ తెలియదని జీజాబాయి చెప్పెను. ఇదంతయు శివాజీ పన్నిన యుక్తి అని గుర్తించిన తుకారాంజీ తమ గృహంలో ఒక్క పూటక ఆహారముగా సరిపోవు ధాన్యమును మాత్రమే ఉంచుకుని మిగతా ధాన్యమును పేదలకు పంచిపెట్టెను. ఈ విషయం తెలిసిన శివాజీ మహారాజు తుకారాంజీ ఆదర్శ జీవన రీతికి ముదమంది నేత్రములలో ఆనంద భాష్పములు దాల్చెను. తుకారాంజీ తన జీవనయాత్రను ముగించుకుని అమరధామం చేరు క్షణం సమీపించనున్నది. తాను నిష్క్రమించు సమయము వారం రోజులుండగానే తుకారాం దేహు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి తనకు 8వ రోజు వైకుంఠం నుండి గరుడ వాహనం వచ్చుననియు తనతో పాటు వైకుంఠమేగుటకు అనుసరించు వారలను వెంట తీసుకుని వెళ్ళబడుననియు తెలియజేసెను.
కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరగా తన భార్య అయిన జీజాబాయిని పిలిచెను. ఆవిడికి ఇంటి పనులు బాధ్యతలున్నాయనియు, తాను రాలేననియు, తుకారాం కూడా వారం రోజుల్లో తిరిగి రావలేననియు, అలాగైతేనే భర్తను పంపుటకు తాను అనుమతినివ్వగలననియు తెలిపిను. అమాయకురాలు జీజాబాయి. వైకుంఠయాత్ర తయనున్నది తిరిగి వచ్చు ప్రయాణం కాదని ఆమెకు తెలీదు. తెలియజేసిన సమయమునకు ప్రజలు తండోపతండాలుగా ఇంద్రయాణి నదీ తీరమును చేరిరి. తుకారాంజీ తంబూరా చిరుతలు చేతపట్టుకుని పాండురంగ నామం చెబుతూ నృత్యం చేయసాగెను. ఇంతలో వైకుంఠము నుండి గరుడ వాహనం వచ్చి ఇంద్రయాణి నదీ తీరంలో తుకారాం ముందు నిలిచెను. తుకారాంజీ గరుత్మంతునిపైనున్న విమానంలో ఎక్కెను. చూస్తున్న జనులందరూ కన్నీరు గార్చుచుండిరి. తుకారాం అక్కడ గుమిగూడి ఉన్న ప్రజలకు నమస్కరిస్తూ తన చివరి అభంగాన్ని గానం చేసెను. అందరికీ నా నమస్కారములు. మహాజనులారా, నాకు సెలవీయండి. నేను వైకుంఠమునకేగుచున్నాను. ఇది మన కడపటి కలయిక. నా కర్మత్రయము ధ్వంసమైనది. నేను భగవానుని భక్తి చేయుటకు మీరందరూ ఎన్నో విధాలా నాకు సహకరించారు. మీకు నేను కృతజ్ఞుడను. పాండురంగ హరి, రామకృష్ణ హరి అనిడి నామోచ్చారణయే నాకు ఈ దివ్యస్థితిని ప్రసాదించినది. మీరందరూ కూడా భగవన్నామముతోనే తరించిపోవచ్చని ఎలుగెత్తి చాటుతున్నాను అని కీర్తన చేసి అంతర్ముఖుడయ్యెను. ప్రజలందరూ చూచుచుండగానే విమానం ఆకాశంలో కదిలి కదిలి కనుమరుగైనది. తుకారాం అమరజ్యోతి. ఆయన సందేశం అమూల్యము, అమృతతుల్యము, ఆనందప్రదము. ఓం శ్రీ భక్తమానవ నివాసాయ నమః. జై పాండురంగ విఠల.